అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను పప్పుచారులోకి కాంబినేషను జిలేబీ చేపల ఫ్రై చేయబోతున్నానండి. చాలా బావుంటది. గోంగూర పచ్చడి నూరుకున్న, టమాటా పచ్చడి నూరుకున్న, పప్పుచారు చేసుకున్న, చేపల ఫ్రై చేసుకొని తింటే ఉంటదండి. మాటల్లో చెప్పలేము. ఆ చేపలు కాస్త చీప్‌గా చూస్తారు గానీ, టేస్టు ఫ్రై చేసుకుంటే మామూలుగా ఉండదు. మంచి టేస్ట్‌కరమైన చేపలండి. జిలేబీ చేపలు. ఈయన చీరాల ఎందుకో ఎళ్లారు. ఎళ్లి ఇంకా అటెళ్తే ఆ చేపలున్నయని నాకు ఫోను చేస్తే, సరే తీసుకురమ్మన్నాను. ఈరోజు నేను పప్పుచారు చేయాలనుకుంటున్నాను గదా! అయయితే ఫ్రై చేద్దాంలే తీసుకురమ్మన్నాను. తీసుకొచ్చారు. నేను తోలు నాకు గూడా నిమిషంలో పాటండి. అది ఎంతో ఈజీగా ఇట్లా మనకి తోక, తల కోసేసి తోలు తీసేయటమే. అది చేయటం చాలా సింపులు. అయినా గూడా మళ్ళీ ఇంక నేను యాడ్ జేస్తాను అని చేపిచ్చుకొచ్చేసారంట. తీసిన వీడియో గూడా ఉంది. ఇదిగోండి. ఇది ఈ చేపలొచ్చేసి మొత్తం మనకి 200కొచ్చినియండి. ఇవి 200 చేపలు. చూడండి ఎన్నొచ్చినియో. ముక్క గట్టిగా కొబ్బరిలాగా ఉందండి. ఇదంతా నేను తీయాలి, క్లీన్ చేయాలి, శుభ్రంగా కడగాలి ఉప్పేసి. ఇదిగోండి. ఇదంతా లోపలున్న నలుపంతా తీసేసుకోవాలి. శుభ్రంగా కడిగి ఉప్పేసి కడిగి తీసుకొస్తాను. సుమారు ఒక 2 బకెట్ల నీళ్లతో కడగాలిది. ఇదిగోండి 200కి మనకి ఎక్కువొచ్చినియి గదా! చేసినందుకు ఆమె రూ. 50 తీసుకుందంట. ఇవి మొత్తం రూ. 250కి మనకు వచ్చేసినియి. ఈ ఫ్రై 2 పూటలకి సరిపోయిద్దండి. ఇప్పుడు నేను ఇది శుభ్రంగా కడిగి తీసుకొస్తాను. అదంతా కడిగేది ఇంకా ఎక్కువగా వీడియో గూడా ఎక్కువైపోయిద్దని నేను కడిగేది చూపించను గానీ, కడిగి తీసుకొచ్చాక నేను మీకు చూపిస్తా. సరేనా? ఇదంతా క్లీన్ చేసి తీసుకొస్తా. శుభ్రంగా లోపల గూడా క్లీన్ చేసి నీట్‌గా కడిగి తీసుకొచ్చాను. ఇదిగోండి. ఇందులోకి ఉప్పు, పసుపు యేసుకుందాం. ఒక స్పూన్‌కి సాల్ట్ యేసానండి. ఒక స్పూన్‌కి పసుపేసాను. పసుపు, ఉప్పు యేసాక చేపలంతటికి బాగా పట్టిచ్చేసి ఉప్పు, పసుపు వేసుకున్నాక బాగా చేప ముక్కలకి పట్టించాలి. ముళ్ళైతే తెగుంటాయండి. జాగ్రత్తగా చూసుకొని కలుపుకోవాలి. అన్నం కూడా నాకు పొంగొచ్చేసింది. పొయ్యి చూడండి ఒకసారి. ఈ పొయ్యి అయితే ముందున్న పొయ్యి కాదండి. మా అబ్బాయి వాళ్ళు చేసే గ్యాస్ ఆఫీస్‌లో కొత్త పొయ్యిలు వచ్చినాయంట, గ్యాస్ పొయ్యిలు. మా అబ్బాయి కూడా బాగుంది మా మోడల్ అని చెప్పి తీసుకొచ్చాడు. 2 పొయ్యిలదండి ఇది. 2800 ఏమోనంట తీసుకొచ్చాడు. 2 రోజులైంది తీసుకొచ్చి. తెచ్చి ట్యాంక్‌లోనే పెట్టేసేసాడు. నాలాగా మా అబ్బాయికి కూడా కొత్త వస్తువులు వాడిన దాకా ఆత్రం ఎక్కువ. నేను అంతేనండి. ఏదన్నా కొత్త వస్తువు ఉంటే అది తీసి వాడిన దాకా కూడా నాకు నిద్ర పట్టదు. ఈ చేపలైతే ఇదిగోండి శుభ్రంగా కలిపేసాను కదా, ఇది నా పక్కన పెట్టేసుకొని మసాలా రెడీ చేసేసుకుందాం. అల్లం చిన్నులపాయలండి. ఇదిగోండి ఒక 2 చిన్నులపాయలకి పొట్టు ఒలిసాము. అల్లం వచ్చేసి ఎంతండి, ఇంత ముక్కలు, 2 చిన్న ముక్కలు శుభ్రంగా కడిగేసుకున్నాక ఇందులోకి ధనియాలు వేసుకున్నాం. ఈ స్పూన్లు మా పిల్లల పాల పీకాల్లో వచ్చే స్పూన్లు అండి. ఈ స్పూన్తో నేను పసుపు ఏం చేశానంటే ఉండండి చెప్తా. ఒకటేసాను, 2, 3, 4, 5. ఇది ఎంత చిన్న స్పూనో చూడండి. ఇదిగోండి నేను 4 లవంగాలు, చెక్క ముక్కండి, దాల్చిన చెక్క, ఇదిగోండి ఇంత తీసుకున్నాను. ఇవి వేసేసుకుందాం మిక్సీ జార్లోకి. నేను ఈ స్పూన్తో, ఇది చాలా చిన్న స్పూన్ అండి. మా పిల్లలు పాల డబ్బాలో వస్తే నేను ఏం చేశానంటే, అవి ఎందుకు వృధాగా పోవటం అని 4, 5 స్పూన్లు దాకా ఉండయి.
అవి దాంట్లో పెట్టి వాడుతున్నా. మొన్న నెత్తాళ్ళ కూరలో పసుపు, దాంతో ఫస్టు గుడ్లు వేయించేటప్పుడు ఒక అర స్పూన్ వేసాను. ఉల్లిపాయల్లోకి ఒక స్పూన్ వేసాను. మనమంతా ఒక అర స్పూను, మన పెద్ద స్పూన్తో కలిసి ఒక అర స్పూన్ కూడా అవ్వదు అది. అమ్మాయి కేజీ స్పూన్ వేసారు, కేజీ పసుపు వేసారు, అయినా కూర బాగుందని చెప్పింది. మంచిగా పసుపు అయితే ఎక్కువ వేయలేదమ్మా, అది చిన్న స్పూన్ కాబట్టి నేను 2 సార్లు వేయటం వల్ల ఎక్కువ అనిపించుంటుంది. పసుపు ఎక్కువ ఉంటే తినము. మోయినంగానే వేస్తాను, సరేనా? మెత్తగా మసాలా పట్టేసుకుందాం. చూసారు కదా, ఆ విధంగా మనం మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకున్నాక ఇందులో 1.5 ఉల్లిపాయకి ముక్కలు కట్ చేసి వేస్తున్నానండి. ఇది కూడా మనం కచ్చా బచ్చగా పేస్ట్ చేసుకుందాం. ఈ విధంగా అయితే సరిపోయింది. అన్నం కూడా ఉడికేసిందండి నాకు, ఇదిగోండి. పప్పుచారు కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి పప్పుచారు మట్టి సెట్లో చేశాను నేను. ఎంతో రుచికరమైన పప్పు చారుతో ఆ చేపలు ఫ్రై చేసుకొని తింటే మామూలుగా ఉండదు కదా. ఆయిల్ అయితే వేస్తున్నానండి, నూనె వేరుశనగ నూనె అండి ఇది. ఫస్ట్ మనం చేపలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 4 గంటల దాకా వేసానండి. ఒక 150 గ్రాముల దాకా ఉంటుంది ఆయిల్. చూడండి, కలిపి పెట్టుకున్న పసుపు ఉప్పుతో కలిపి పెట్టుకున్నాను కదండి చేపలు, ఇవి ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుందాం. మొత్తం ఒక్కసారి పట్టవండి. నేను ఇందులో ఒక 4 చేపలు వేసాను. ఇది 3 వరుసలుగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇంకా మీడియం ఫ్లేమ్ మీదే పెట్టేసుకోవాలండి. ఇదిగోండి, రెండో వైపుకి తిప్పుకుందాం చేపలు. చూసారు కదా, మంట అయితే మీడియం ఫ్లేమ్ మీదే ఉంది. ఇది మళ్ళీ రెండో వైపు కూడా మంచి కలర్ రావాలి, అప్పటి వరకు ఫ్రై చేసుకుందాం. హై ఫ్లేమ్ మీద పెట్టేస్తే తొందరగా నల్లబడిపోతాయి, కానీ లోపలైతే ముక్క ఉడకదండి, ఫ్రై అవ్వదు సరిగ్గా. మంచిగా మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని లేట్ అయినా కూడా మంచిగా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. చూసారు కదండి, మనకి చేపలు అయితే మంచిగా ఫ్రై అయినాయండి. ఇదిగోండి, 2 వైపులు. ఇప్పుడు ఇవి తీసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మళ్ళీ ఇంకాసిన చేపలు వేసుకుందాం. ఇంకొక వరుసకు వస్తాయండి. ఇవన్నీ ఫ్రై చేశాక ఇంకా వీడియో చూపిస్తాం మీకు. ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయలు, ఒక రెమ్మకి కరివేపాకు, ఇవి కాస్త లైట్గా ఫ్రై చేసుకోవాలి. మసాలా అండి, మనం మిక్సీకి పట్టుకున్న మసాలా మొత్తం వేసేసుకోవాలి. ధనియాలు, చెక్క, లవంగ, అల్లం, చిన్నులపాయ, ఉల్లిపాయలు కలిపిన పేస్ట్ అండి ఇది.
ఇది కూడా ఫ్రై చేసుకుందాం. కాస్త పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా వేగుతుంది కదండి. ఇందులో ఈ మసాలా చప్పదనం లేకుండా ఉండటం కోసం ఒక పావు స్పూన్కి సాల్ట్ వేసుకున్నాను. చేపల్లో నేను ఫస్ట్ కలిపేసాను కదండి, అందుకే తక్కువ వేసాను. ఇప్పుడు ఇందులో కారం కూడా వేసుకుందాం మనం. ఈ గంటితో ఒక స్పూన్నర వేసానండి. అంటే మామూలు స్పూన్లతో నిండుగా 2 స్పూన్లు వచ్చేటట్టు అన్నమాట. వేయించి పెట్టుకున్న చేపలన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఈ చేపలన్నీ మసాలాలకి బాగా పట్టేంత వరకు కలిపేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకొని ఇదంతా కూడా మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో శుభ్రంగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి. ఎంతో రుచికరమైన మనకి జిలేబీ చేపల ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా ఒక్క నిమిషం ముంచేసుకొని సిమ్లో స్టవ్ అయితే కట్టేసుకోవటమేనండి. ఒక చేప ముక్క అయితే టేస్ట్ చూద్దామండి. కాలిపోతుంది. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయింది. సూపర్గా ఉంది. ఇప్పుడు వేడి వేడి అన్నం ఉడికింది చూశారు కదా, పప్పుచారు కూడా చూశారు కదా, అందులోకి ఈ ఫ్రై నంచేసుకొని శుభ్రంగా తినేసేయటమేనండి. మామూలుగా ఉండదు. టేస్ట్ అయితే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉండయో. సూపర్ సూపర్ ఫ్రై. మీరు కూడా ఇలాగే చేసుకోండి. మా పచ్చళ్ళు అయితే ఇంకా ఆర్డర్ పెట్టుకోలేదు, ఆర్డర్ పెట్టుకోండి. ఫోన్ నెంబర్ పెడతాము. రుచికరమైన అమ్మ చేతి లాంటి పచ్చళ్ళు మీరు టేస్ట్ చూడొచ్చు. ఈ చేపల ఫ్రై అయితే చూశారు కదా, ఎంతో టేస్టీగా సూపర్గా ఉంటుంది. టమాటా పచ్చడి, గోంగూర పచ్చడి, పప్పుచారు అన్నిట్లోకి సూపర్. ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తినేసేటమని. ఇప్పటికే 1:30 దాటింది టైము. ఇంకా ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేసేద్దాం. మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. సరేనా? మళ్ళీ వేరొక వంటతో మీ ముందుకు వస్తాను. అప్పుడు దాకా సెలవు. బాయ్.